నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. జనగామ పట్టణంలో రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చిన కోతుల సమస్యలపై మున్సిపల్ పాలక వర్గం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడులు చేయడం, చేతుల్లోని ఆహార పదార్థాలు, వస్తువులను లాక్కోవడం, కొన్నిసార్లు కరిచి గాయపరచడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కోతులను పట్టి అటవీ ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ నిర్ణయంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలి విడతగా సుమారు 600 కోతులను పట్టి అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని కౌన్సిలర్లు స్వాగతిస్తూ ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని వార్డులలో మేము కోతులను పట్టినాం. మా అధికారులతో పంపిస్తున్నాం. సార్ మీరు రాని మన జనగామ ఆర్టీపీ చౌరస్తాలో ఉన్న ఉత్తర పంపకాలు ఏంటంటే వాస్తవం, కోతులు పట్టిన వాస్తవం, కోతులు ఉన్నాయి. పక్కపోయి అక్కడ కూడా ఏడూరు అడవిలో ఏడూరు నగరం అడవిలో ఇప్పటికీ ఇష్టమైంది. మున్సిపల్ 30 వార్డుల కౌన్సిలర్లు, 30 వార్డుల వ్యవస్థ ప్రజలు కూడా కోతులతో చాలా ఇబ్బంది పడి, చాలా కోతులు కట్టుకుంటే కూడా చాలా ఇబ్బంది పడి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు ఇద్దరు కలిసి అందరం కలిసి ఏకాభిప్రాయంతో వచ్చి ఈ కోతుల పట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ విడత పట్టకపోతులు, 2వ విడత, 3వ విడత, 4వ విడత ఎన్ని ఉంటే అన్ని జనగామల కోతు లేకుండా అవపడకుండా చేసి ప్రజలను కాపాడతామని 30 వార్డు కౌన్సిలర్ నుంచి మన పేరు నమస్కారం. మేము ఎన్నికల ముందు హామీ ఏంటంటే కోట్లను చుక్కలని కలుపుకోవటం. అదేవిధంగా మున్సిపల్ 30 మంది పంపించాము. మా చైర్మన్ కరగసి బాలమణి, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి మనం ఒక నిర్ణయం కొంచెం 30 మంది పంపించడం అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి కోట్లను బట్టి వేటునగరం అడిలో వదిలేయాలని మేమందరం అనుకొని ఈరోజు స్టార్ట్ చేశారు. నిధులు కేటాయించి వాళ్ళకు కోతికి 500 చొప్పున అన్నీ మాట్లాడి వాళ్లకు నిర్ణయించి కనకసి బాలమని మళ్ళా రాజశేఖర్ గారు, కమిషనర్ గారు అనుకొని మేము ఈ విషయానికి ముందుగా వేసి 600 కోట్లు పట్టి ఏటునగరం అడిలోకి తరలిస్తున్నారు. అది మీరు అందరూ అనుకున్నట్టు ఇక్కడ వేస్తున్నారని కొంతమంది అనుకుంటారు. అట్లా ఏం కాదు, అక్కడ వదిలిపెట్టాలి. మళ్ళీ గవర్నమెంట్ బుక్ వేసి పంపిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడినటువంటి పాలక మండలి ప్రథమంగా ఇవాళ జనగామ పట్టణ ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కోతుల సమస్య. ఈ చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దల వరకు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల మీద కూడా కోతులు దాడి చేస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల మీద, అదే రకంగా మహిళల మీద, ఇండ్లలో కూడా వచ్చి తినుబండారాన్ని, వంట సామాగ్రిని ఇవాళ చిన్న భిన్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అనేక మందికి కోతులు కలిసి ప్రమాదాలు జరిగినాయి. కోతుల బారి నుంచి తప్పించుకోబోయి పడి గాయాలు, కాళ్ళు, చేతులు దిగిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి కోతుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ను ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే కడకంచి బాలమణి చైర్మన్ గారు, మరి మున్సిపల్ కమిషనరు రాజశేఖర్ రెడ్డి గారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ పర్వతాల్ గారు, మరి ఇలా కృష్ణయ్య గారు, జ్యోతి గారు, అందరు కౌన్సిలర్లు 30 మంది కౌన్సిలర్లు ఏకశగా సదృశ్యంగా నిర్ణయానికి వచ్చి ఇవాళ కోతులు పట్టినటువంటి కార్యక్రమం చేపట్టడం ఇది అభినందనీయం. స్వాగతిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ వైపు నుంచి ఇవాళ జనగామ పట్టణంలో ఒక్క కోతి కూడా లేకుండా చెయ్యాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ పాలక మండలిని, అదే రకంగా చైర్మన్ గారిని, కమిషనర్ గారిని, వైస్ చైర్మన్ గారిని, అందరు కౌన్సిలర్లను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఇలా దానికి అయ్యేటువంటి ఖర్చంతా కూడా మున్సిపాలిటీయే భరించడం కోసం ముందుకు వచ్చినటువంటిది. అంటే ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఇలా మున్సిపాలిటీ ఏ కార్యక్రమమైనా ముందుకు వస్తుందని చెప్పేసి దీని ద్వారా నిరూపణ జరుగుతూ ఉంది. అందుకోసం మరొకసారి మున్సిపల్ నూతనంగా ఏర్పడినటువంటి పాలక మండలికి అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.